ఇవాళ తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర ప్రదాత తన జీవితాన్నంతా ప్రత్యేక రాష్ట్రం కోసం పణంగా పెట్టి పోరాడిన విద్యావేత్త, ఈ అనేక ఉద్యమాలకు అంకురార్పణ చేసినటువంటి మహామేధావి అయిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి. ఇవాళ ఆయనకు తెలంగాణ రాష్ట్రంలోని బీసీలమందరం కూడా ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం. ఆయన ఆశయ సాధన కోసం ఆయన ఉన్నప్పుడే, బ్రతుకున్నప్పుడే ఒక మాట చెప్పిన బ్యానర్లో కూడా అదే పెట్టినాం. తెలంగాణ వచ్చాక మరో ఉద్యమం చేయాలని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఏదైతే చెప్పిండో ఆ ఉద్యమమే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం రావాలనేటువంటి జయశంకర్ సార్ కలను నెరవేర్చే విధంగా ఇవాళ ఆయన వర్ధంతి రోజు సంకల్పం తీసుకుంటూ ఏదైతే సుదీర్ఘ 6 దశాబ్దాల కాలం పాటు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగితే 1969లో జరిగినటువంటి తొలి దశ ఉద్యమంలో 369 మంది తెలంగాణ బిడ్డల్ని పిట్టలను కాల్చినట్టు కాల్చి, అఫీషియల్గా పిట్టలను కాల్చినటువంటి నరరూప రాక్షసుడు తెలంగాణ ద్రోహి అయినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు దగ్గర ప్రారంభమవుతా ఉంది ఈ ఉద్యమం. ఇవాళ ఈ కాసు బ్రహ్మానందరెడ్డి పార్కు పేరును తెలంగాణ బీసీలమందరం కూడా తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ నేషనల్ పార్క్గా దీని పేరు మార్చుకుంటున్నాం. ఈ పార్కును ఇక నుంచి తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ పార్క్గా మార్చుకుంటున్నాం. దీన్ని మార్చమని మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తలేం, ఎందుకంటే మేముగా మార్చుకుంటున్నాం. అయితే ఈ కార్యక్రమానికి చాలామంది బీసీ పోలీసులు కూడా రావడం సంతోషదాయకం. చాలామంది వచ్చి ఇలా బీసీ పోలీసులు కూడా మేము కూడా బీసీలమే అన్నా అని చెప్పి నిలబడ్డందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ సార్ ఆశయ సాధన కోసం 2028లో బీసీ ముఖ్యమంత్రిని ఈ తెలంగాణ రాష్ట్రానికి చేయాలనేటువంటి ఏకైక సంకల్పంతో ముందుకు పోతా ఉన్నాం. అందులో మా తెలంగాణ మహనీయులైనటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరును కేబీఆర్ పార్కు మార్చుకుంటూ, అలాగే మా ఇంకొక నేత, మా ఆనిముత్యమైనటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీకి భారతరత్న ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అలాగే తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును బెల్లి లలిత ఫ్లైఓవర్గా, అలాగే మాధవరెడ్డి ఫ్లైఓవర్ను శ్రీకాంతాచారి ఫ్లైఓవర్గా మార్చాలనేటువంటి ఇలా మా మహనీయుల పేర్లతోటి ఈ పార్కులు ఉండాలి. త్యాగాలు మాయి, భోగాలు మీ అన్నట్టు పేర్లు మీకుంటే ఇవాళ మేము చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేం. మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేసి ఈ ప్రజల ఆకాంక్షను తొక్కిపెట్టినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి అనేటువంటి దుర్మార్గుడు, అతని పేరు మీద ఇక్కడ నేషనల్ పార్క్ ఉండడం ఇది తెలంగాణ జాతిని అవమానించడమే తప్ప ఇంకొకటి కాదు. అందుకోసమే ఇవాళ నుంచి ఈ ఏదైతే కాసు బ్రహ్మానందరెడ్డి పేరుందో ఆ పేరును తొలగిస్తూ ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ పార్క్గా ఇది నామకరణం చేసుకుంటా ఉన్నాం. అయితే ఇక్కడ ప్రభుత్వాన్ని పేరు మార్చుడు కాడ మేమేం డిమాండ్ చేస్తలేం, కానీ ఆ నరరూప రాక్షసుని విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి అక్కడ ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని మీరు పెట్టండి అని చెప్పి చెప్తా ఉన్నాం. ఒకవేళ మీరు పెట్టకపోతే రేపటి మా ప్రభుత్వం బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఖచ్చితంగా అక్కడ కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని ప్రొక్లైనర్తో పెకిలిచ్చి అవతల పడేసి సగర్వంగా నిలువెత్తు విగ్రహాన్ని మా జయశంకర్ సార్ విగ్రహాన్ని అక్కడ పెట్టుకుంటాం. ఇదొక్కటే కాదు, ఇంకా చాలా పార్కుల పేర్లు, చాలా హాస్పిటళ్ల పేర్లు కూడా వాళ్ళ పేర్లతో ఉన్నాయి. ఎట్టి పరిస్థితిలో ఈ తెలంగాణ విధానాన్ని, ప్రత్యేక రాష్ట్రాన్ని అవమానించినటువంటి వ్యక్తుల పేర్లు ఉండడానికి వీల్లేదు. ఈ తెలంగాణ రాష్ట్రం బీసీలది, ఈ తెలంగాణ రాష్ట్రం అణగారిన వర్గాలది. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలమందరం కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో మా ఉనికిని చాటుకోవడం కోసం, మా ఉనికిని నిలబెట్టుకోవడం కోసం ఈ కార్యక్రమాలన్నీ చేపడతా ఉన్నాం. ఇలా కేబీఆర్ పార్క్ ఒక్కటే కాదు, ఇంకా చాలా వాటి పేర్లు మార్చేది ఉంది. ఆ పరంపర ఉద్యమ కార్యాచరణగా ముందుకు తీసుకొని పోతాం. అలాగే మన బీసీ నాయకుడు మన మదన్ మోహన్ అన్న, అలాగే మన విష్ణు అన్న, మన బీసీ జేఏసీ కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ అయినటువంటి సుధగాని హరిశంకర్ గౌడ్ కానీ,
అలాగే ఇక్కడికి విచ్చేసిన మా సోదరిమణులు కానీ మా బీసీ పొలిటికల్ చేసే నాయకులందరం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ రూపంలో చెప్తా ఉన్నాం. కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని మీరు తీస్తారా, మమ్మల్ని తీయమంటారా, మీరే డిసైడ్ చేసుకోరని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉండాల్సింది మా ప్రొఫెసర్ జయశంకర్ సార్ నిలువెత్తు విగ్రహం ఉండాలి ఇక్కడ. ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పోలీస్ మిత్రులందరికీ, బీసీ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు ఇది సబ్జెక్ట్ డివేట్ అవుతుంది బాయ్ సాబ్. 42% పంచాయతీ మేము లోకల్ బాడీ ఎన్నికల్లో చూసుకుంటాం. బీసీలం ఆ విధానం ఆ తర్వాత ప్రకటిస్తాం. ఆ రోజు మళ్ళీ మీకు చెప్తాం. మీరు మాట్లాడతారా? ఒక్క నిమిషం. రైట్. 10 సంవత్సరాల పాటు కాసు బ్రహ్మానందరెడ్డి తాత అధికారంలో ఉన్నాడు. ఈడ ఆయన తాత అటువంటి మనిషి ఈడ అధికారంలో ఉండే, అందుకోసమే అది సాధ్యపడలేదు. ప్రజాస్వామ్యయుతంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి ఇప్పుడు సాధ్యపడుతుందని చేస్తున్నాం. 100% లేవనెత్తుతాం. మా నాయకుడు, మా బీసీల ఆరాధ్య దైవమైనటువంటి మా ప్రొఫెసర్ జయశంకర్ కానీ, మా కొండా లక్ష్మణ్ బాపూజీ కానీ, మా మిగతా మారోజు వీరన్న కానీ వీళ్ళందరి అంశాలను లేవనెత్తుతాం. మా ఉద్యమమే ఇక బీసీ ఉద్యమం. మాకు తిన్నా లేచినా పడుకున్నా బీసీ పంచాయతీ ఉంటుంది. రేపు మరో తెలంగాణ ఉద్యమాన్ని తరపించే విధంగా ఈ మహనీయుల ఆశయాలను ముందుకు తీసుకుంటాం. వాళ్ళు చేయకపోతే మేము చేస్తామంటున్నాం కదా. వాళ్ళు చేయకపోతే మేము చేస్తాం 100%. డెడ్ లైన్ 2028 డెడ్ లైను. అప్పటిదాకా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డెడ్ లైన్ ఏముండదుగా, డైరెక్ట్గా డెత్ లైనే. థ్యాంక్ యూ. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి 14వ వర్ధంతి సందర్భంగా మరి తీన్మార్ మల్లన్న గారు ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అన్నగారు మన తెలంగాణ సాధించుకున్నాం కానీ మనకు ఎటువంటి ఫలాలు దక్కడం లేదు. మరి దీనికి ఒక కార్యాచరణ రూపంతో మనం ముందుకు పోవాలి. మరి ఒక కేబీఆర్ పార్కే కానివ్వండి, ఇంకో పార్కే కానివ్వండి, ఫ్లైఓవర్లే కానీ ఎక్కడ చూసినా సరే మరి ఏదన్నా మనకు తెలంగాణ 11.5 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు ఏం చేసింది లేదు. మనం ఉద్యమిస్తేనే తప్ప మనం సాధించుకునేది ఏం లేదు. మనం ఐక్యతగా ఉండాలి, బీసీలందరం కూడా ఐక్యతగా ఉండాలి. మన ఏ రకంగా మనకు సాధించుకుంటాం అనేది కూడా మన చేతుల్లో ఉంటుంది. మనం అందు గురించే మనం ఉద్యమించే అవకాశం ఎంతైనా ఉంది. ముందుగా జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా మనం అక్కడ ఒక ఫ్లెక్సీ కట్టేసేసి మన స్లోగన్ ఇస్తాము. ఈ రోజు నుండే కేబీఆర్ పార్కును కొట్టేసేసి మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు ఈ రోజు పెట్టేది తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ నేషనల్ పార్క్ అనేసి ఈ రోజు నుండి నామకరణం చేసినాము. ఈ రోజు నుండి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ వర్గాలందరూ కూడా ఈ పేరుని మనం పిలవాలని, ఇందులోకి వచ్చేవాళ్ళు తెలంగాణ ప్రజలందరూ కూడా మన భావోద్వేగంతో మన పేరు మనకు వచ్చింది, మన బీసీ నాయకుని పేరు వచ్చింది అనేసి అందరూ సంతోషపడాలి. 369 ఎకరాల భూమి ఇది. 369 మందిని చంపిన చరిత్ర కాసులో బ్రహ్మానందరెడ్డికే ఉన్నది. మరి దీన్ని మసితో పూడ్చి ఈరోజు మేము బ్లాక్ డేగా మేము ప్రకటించాలనుకున్నాం. కానీ ఇంకా మన జెండాలనే కానీ మన ఫ్లెక్సీలనే కానీ ఎవరైనా డిస్టర్బ్ చేసినట్టయితే మరి బ్లాక్ డేలకు కూడా మరి రాష్ట్ర రోకలు ఏ రకమైన ఉద్యమాలను చేయడానికి మా టైగర్ మల్లన్న గారు ఉన్నారు, మా ప్రొఫెసర్ రవిశంకర్ గారు ఉన్నారు. మరి లేకపోతే ఏదైనా ముట్టుకొని ఖరాబ్ చేస్తే ఖచ్చితంగా ఆ విగ్రహాన్ని కూలగొడతాం. మేము దానికి మర్యాద ఇచ్చిన రోజులు మీరు దీనికి మర్యాద ఇవ్వాలి. థ్యాంక్ యూ. జై విశ్వకర్మ, జై బీసీ. తెలంగాణ జాతిపిత ఈ రోజు నుండి తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని నామకరణం చేయడం జరిగింది. బీసీలం అందరం కలిసి అన్ని ఎక్కడైతే జయశంకర్ సారు విగ్రహం ఉందో అక్కడ మేము స్లోగన్స్ ఇచ్చేసి ప్రెస్ మీట్లు అవన్నీ ఇచ్చేసేసి మేము బీసీలందరం కూడా ఈ రోజు నుండి తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ అనేసి నినాదం చేసి నామకరణం చేయడం.
బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత జయశంకర్ సార్ 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 బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ తీన్మార్ మల్లన్న బీసీల ఐక్యత బీసీల ఐక్యత జయశంకర్ సార్ అమర్ హై జయశంకర్ సార్ బీసీల ఐక్యత బీసీల ఐక్యత